వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నా. రీసెంట్ టైంలో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ అప్ ట్రెండ్లో కనబడుతున్నాయి. అండ్ ఫర్దర్గా ఈ వీడియోలో అయితే టాప్ 5 ఐటీ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ టాటా ఎల్క్సీ. టాటా ఎల్క్సీ ఈ స్టాక్కి సంబంధించి చాలాసార్లు డిస్కస్ చేశాను. అండ్ ఫర్దర్గా కూడా ఈ రీసెంట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి స్టాక్లో మంచి ట్రెండ్ కనిపించింది. స్టాక్ అయితే 9,000 వరకు వెళ్ళింది. ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ నియర్లీ మీకు అరౌండ్ 12th ఆగస్ట్ దగ్గరగా స్టాక్ ప్రైస్ చూడండి. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ ప్రైస్ చూడండి. సో లాస్ట్ 1 మంత్ నుంచి స్టాక్ ఎలా పోయింది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నియర్లీ మీకు 6,900 నుంచి ఆల్మోస్ట్ 9,000 వరకు వెళ్ళింది. సో అప్రాక్సిమేట్గా ఒక 2,000 పాయింట్స్ అప్ ట్రెండ్ అయితే సడన్గా వచ్చింది ఈ స్టాక్లో. సో డ్యూ టు టాటా ఎల్క్సీ ఎక్కువ కరెక్షన్ జరిగిన స్టాక్, ఎక్కువ మంది అనలిస్టులు బులిష్గా ఉన్న స్టాకే. అండ్ దట్ ఈస్ అ రీజన్ సడన్ బయింగ్ వచ్చింది. అండ్ నౌ ద రీజన్ ఈ స్టాక్ ఫాల్ అవడానికి మేజర్గా కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ టాటా ఎల్క్సీకి సెల్ కాల్ ఇచ్చారు డ్యూ టు ఎక్కువ వాల్యుయేషన్ దగ్గరగా ట్రేడ్ అవ్వడం వలన. సో ఎట్ ప్రజెంట్ స్టాక్లో కొద్దిగా కరెక్షన్ రావచ్చు అని అయితే చెప్తున్నారు. బట్ ఓవరాల్గా టాటా ఎల్క్సీ లాంగ్ టర్మ్ అవుట్లుక్ చూస్తే కనుక చాలా బులిష్గా కనబడుతుంది. దిస్ ఈజ్ 1 year చార్ట్. సో 1 year నుంచి స్టాక్లో ఒక స్టీప్ కరెక్షన్ తర్వాత సడన్ సర్జ్ అయితే వచ్చింది డ్యూ టు బయింగ్. అండ్ లెట్ అస్ లుక్ ఇన్ టు 5 year చార్ట్ చూద్దాం టాటా ఎల్క్సీది. సో 5 year బేసిస్ మీద అయితే స్టాక్లో స్టిల్ ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి అరౌండ్ 7,000 7,500 దగ్గరగా స్టాక్ ఫాల్ అయినా కూడా మళ్ళీ బయింగ్ అయితే రావచ్చు. అండ్ దిస్ ఈజ్ 50-day మూవింగ్ యావరేజ్ లైన్. సో ప్రస్తుతానికైతే అబోవ్ దిస్ లైన్ స్టాక్ స్టిల్ బూలిష్గా ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. అంటే నియర్లీ 7,500 అక్కడ దాకా కరెక్షన్ జరిగినా కూడా స్టాక్లో లాంగర్ టర్మ్లో బయింగ్ అయితే రావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టెక్నికల్ చార్ట్ టాటా ఎల్క్సీది. అండ్ టాటా ఎల్క్సీ సో టెక్నాలజీ డ్రివెన్ స్టాక్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకే. సో పార్ట్ ఆఫ్ టాటా గ్రూప్. అండ్ దిస్ ఈజ్ ద వాల్యుయేషన్. పిఈ 65.5 దగ్గరగా ఉంది, వేరైజ్ ఇండస్ట్రీ పిఈ 38.5 times ట్రేడ్ అవుతుంది. అండ్ విత్ ఫైనాన్షియల్ రేషియోస్ చూస్తే చాలా హెల్దీ కనబడుతున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్ వాల్యూ కొద్దిగా ఎక్స్పెన్సివ్ దగ్గరగా కనబడుతుంది. అండ్ కమ్ టు జూన్ క్వార్టర్ ఎర్నింగ్స్ చూస్తే కనుక ఎర్నింగ్స్ నాట్ బ్యాడ్, బట్ ఎర్నింగ్స్ సీక్వెన్షియల్గా అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ఎక్కువ గ్రోత్ అయితే లేదు. దట్ ఈస్ రీజన్ స్టాక్లో కూడా కరెక్షన్ కనబడింది. మోర్ ఓవర్ ఎఫ్ఐఎస్ కూడా జూన్లో కొద్దిగా వాటా తగ్గించుకున్నారు, బట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే వాటా పెంచుకున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ టాటా ఎల్క్సీ. షార్ట్ టర్మ్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా లాంగర్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ టాటా ఎల్క్సీ తర్వాత ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ లిమిటెడ్ రీసెంట్గా మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది స్టాక్లో. సో ఏదైతే రీసెంట్ హై ఏదైతే ఉందో నియర్లీ 1,950, సో దీనిపైన మళ్ళీ స్టాక్ వెళ్తుంది కాబట్టి ఈ అప్సైడ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు. సో మేబీ కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా లాంగర్ టర్మ్లో అక్యుములేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ఫోసిస్లో. సో దిస్ ఈజ్ 1 year చార్ట్, దిస్ ఈజ్ 5 year చార్ట్, అండ్ దిస్ ఈజ్ ఆల్ టైమ్ బేసిస్ మీద ఇన్ఫోసిస్ స్టాక్ ప్రైస్ చూడండి. సో 50 DMA పైనుంచి స్టాక్లో మంచి ట్రెండ్ కనబడింది. సో మేబీ స్టాక్లో కొద్దిగా నియర్లీ 50 DMA దగ్గరగా ఇట్లాంటి స్టాక్స్లో బయింగ్ తీసుకుంటే కనుక మంచి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా ఈ లైన్కి దగ్గరగా బయింగ్ చూడండి. ప్రస్తుతానికైతే ప్రైస్ ఫార్ ఫ్రమ్ 50 DMA. వన్స్ ఇట్ క్లోజ్ టు 50 DMA బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. బట్ లాంగర్ టర్మ్ అవుట్లుక్ చాలా బులిష్గా ఉంది కాబట్టి ఎట్ దిస్ మూమెంట్ ఈ స్టాక్స్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫోసిస్ తర్వాత సిమిలర్ స్టాక్ ప్యాటర్న్ టీసీఎస్ నుంచి కూడా ఉంది. టీసీఎస్ కూడా 4,500 దగ్గరగా ప్రస్తుతానికి అయితే ట్రేడ్ అవుతుంది. దిస్ ఈజ్ 1 year చార్ట్. సో దిస్ ఈజ్ 1 year నుంచి స్టాక్ ఎలా పోయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ రీసెంట్లీ 4,200 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్టాక్లో మళ్ళీ ఒక బయింగ్ అయితే కనబడుతుంది. అబోవ్ 4,200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగింది.
అండ్ ఫర్దర్‌గా కూడా స్టాక్‌లో ర్యాలీ అయితే కంటిన్యూ అవుతుంది. షార్ట్ టర్మ్‌లో కొద్దిగా కరెక్ట్ అయినా కూడా బయింగ్ రావచ్చు లాంగర్ టర్మ్‌కి టీసీఎస్. సో, టీసీఎస్ కూడా చార్ట్స్ మీద చాలా బుల్లిష్‌గా కనబడుతుంది. దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క ప్రైస్ ఇది. సో, 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ అయితే చాలా బులిష్‌గా కనబడుతుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ టీసీఎస్. అండ్ ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ టాటా ఎల్ఎక్సీ ఈ 2 స్టాక్స్ తర్వాత ఇంకొకటి ఎల్టీఐ మైంట్రీ. సో, కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ టాటా ఎల్ఎక్సీకి సెల్ రేటింగ్ ఇచ్చారు. స్టాక్ ఈరోజు కొద్దిగా ఫాల్ అయింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఎల్టీఐ మైంట్రీకి బై రేటింగ్ ఇచ్చారు. అండ్ సీ ద స్టాక్‌లో ట్రెండ్ చూడండి. సో, రీసెంట్ హై ఏదైతే ఉందో 7,600 వరకైతే ప్రస్తుతానికి స్టాక్ వెళ్ళొచ్చు. ఇదే మొమెంటమ్ కంటిన్యూ అవుతే ఇదే 5,200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక అండ్ సీ ద వెరీ గుడ్ బై క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఫర్దర్‌గా ఇట్ ఈస్ ఇంచింగ్ అప్ సైడ్ అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. సో, 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా పోయిందో చూడండి. 1 ఇయర్ నుంచి స్టాక్ అయితే చాలా మటుకు సైడ్ వేస్‌లో ఉంది. బట్ దిస్ ఈజ్ ద 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ చూడండి ఇక్కడ. సో, 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్‌లో మంచి అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ ఎల్టీఐ మైంట్రీ. అండ్ ఇంకొక స్టాకు టాటా టెక్నాలజీస్. టాటా టెక్నాలజీస్ ఎక్కువ శాతం కరెక్షన్ జరిగిన స్టాకే. అండ్ సీ ద లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ప్రైస్ చూడండి. సో, స్టీప్ కరెక్షన్ తర్వాత 1000 పైన మళ్ళీ బయింగ్ వచ్చింది. నేను అనుకుంటున్నాను 1000 స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ అయితే రావచ్చు. అండ్ కొద్దిగా టెక్నికల్‌గా స్టాక్ ఓవర్ బాట్ జోన్‌లోకి వెళ్ళింది. అండ్ ప్రస్తుతానికైతే ఇట్ ఈస్ కమింగ్ ఫర్ సమ్‌వేర్ 1040, 1030 దగ్గరగా మళ్ళీ బయింగ్ అయితే రావచ్చు. సో, దిస్ ఈజ్ అబౌట్ టాటా టెక్నాలజీస్. అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. ఇట్స్ రీసెంట్లీ లిస్టెడ్ స్టాక్ కాబట్టి మనకి ఓన్లీ అక్కడి నుంచి కూడా స్టాక్‌లో ఒక ఫాల్ కనబడుతుంది. అండ్ ప్రస్తుతానికైతే మళ్ళీ ఒక అప్ ట్రెండ్. అండ్ ఇది కూడా ఐటీ సెగ్మెంట్‌లో ఉన్న స్టాకే. సో, ఇవి బేసికల్‌గా టాప్ 5 స్టాక్ ఐడియాస్ అండ్ వేర్ ఇక్కడ నుంచి పాజిటివ్ అవుట్‌లుక్ ఉండొచ్చు లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో. షార్ట్ టర్మ్‌లో ఈ స్టాక్స్‌లో కొద్దిగా కరెక్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్స్‌లో మంచి ర్యాలీ కనబడింది కాబట్టి టెక్నికల్‌గా ఈ స్టాక్స్ అన్నీ కూడా ఓవర్‌బాట్ జోన్ నుంచి కొద్దిగా కరెక్షన్ జరుగుతున్నాయి. అండ్ వన్స్ కరెక్షన్ ఈజ్ డన్ స్టాక్‌లో మళ్ళీ ట్రెండ్ రావచ్చు. సో, ఎందుకంటే మార్కెట్స్ ఎక్కువగా పెరిగాయి కానీ టెక్నాలజీ స్టాక్స్ ఎక్కువగా పెరగలేదు. దట్ ఈస్ ద రీజన్ టెక్నాలజీ ఇండెక్స్ కూడా పెరుగుతూ వస్తుంది రీసెంట్ టైంలో. అండ్ కమ్ టు కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ కొన్ని స్టాక్స్‌కి వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చారు. లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, బీహెచ్ఈఎల్ కానీ, ఎన్టీపీసీ కానీ, పవర్ గ్రిడ్ కానీ, ఎన్హెచ్పీసీ కానీ, బీఈఎల్ కానీ ఈ స్టాక్స్ అన్నీ కూడా మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చాయి రీసెంట్ 1 ఇయర్, 1.5 ఇయర్ నుంచి. ఫర్దర్‌గా ఈ స్టాక్స్‌లో స్టీప్ కరెక్షన్ రావచ్చు. అట్‌లీస్ట్ 50-60% ఈ స్టాక్స్‌లో ఫాల్ రావచ్చు అని చెప్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఈ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో చాలా మటుకు డౌన్ ట్రెండ్‌లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. లైక్ షిప్ బిల్డింగ్ స్టాక్స్‌లో కొచ్చిన్ షిప్ యార్డ్ ఎక్కువగా పెరిగింది. బట్ లైక్ కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వీళ్ళు ఇచ్చిన 740 యాజ్ ఎ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న దాంతో పోలిస్తే ఈ ప్రైస్ అనేది చాలా తక్కువ. సిమిలర్లీ బీహెచ్ఈఎల్‌కి వీళ్ళు 100 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. ఎన్టీపీసీకి 290, పవర్ గ్రిడ్‌కి అరౌండ్ 265 అండ్ బీఈఎల్‌కి 200, ఎన్హెచ్పీసీకి 68 రూపీస్ ఇలా తక్కువ ప్రైస్ టార్గెట్స్ అయితే ఇచ్చారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ మీకు ఈ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు ట్రేడింగ్ సెషన్లో అయితే ఫాలో అవుతున్నాయి. బట్ టెక్నాలజీ స్టాక్స్ ఏవైతే రీసెంట్ టైంలో కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ వాల్యుయేషన్ అయితే అట్రాక్టివ్ కనబడుతుంది. సో, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, టాటా టెక్నాలజీస్, టాటా ఎల్ఎక్సీ, ఎల్టీఐ మైంట్రీ ఈ స్టాక్స్‌లో మళ్ళీ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగర్ టర్మ్‌లో. అండ్ టాటా ఎల్ఎక్సీలో షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ అయితే అవుట్ పర్ఫార్మ్ చేయొచ్చు ఈ స్టాక్. ఇది టెక్నాలజీ స్టాక్స్‌కి సంబంధించిన అప్డేట్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థాంక్ యూ.